ఒక నెల ముందు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా సరిగా కొనుగోలు జరగటం లేదని చెప్పి ధర్నా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధర్నాలో వాళ్ళే చెప్పుకున్నారు, రైతులు వస్తలేరు, కేవలం కార్యకర్తలు ఉన్నారు ధర్నాల అని చెప్పి వారు పబ్లిక్గా ప్రకటన చేయడం జరిగింది. అసలు కరెక్ట్ అన్నమాట వారు చెప్పిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక నెల అయిపోయింది, కొనుగోలు అన్ని కేంద్రాలలో చెన్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఆఖరి గింజ వరకు కొనుగోలు కావడం జరిగింది. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండే. అంటే రైతులకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వము సరిగా కొనుగోలు చేస్తుంది, లారీలైనా కానీ హమాలీలైనా కానీ అప్పుడు 25% ఎక్కువ కొనుగోలు కావడంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ టైంలో అంత కొనుగోలు కూడా చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం, రైతులలో ఒక భయం క్రియేట్ చేయాలి, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టాలి, సోషల్ మీడియాలో రైతులకు ఒక భయం, వర్షాలు వస్తున్నాయి. అరే మే 15కి వర్షాలు ఎక్కడ వస్తాయి? మే 15కి స్టార్ట్ చేసిన వాళ్ళు వర్షాలు వస్తున్నాయి, ప్రభుత్వము సరిగా పనిచేయటం లేదని చెప్పి వీళ్ళు అప్పుడే ప్రారంభం చేస్తున్నారు. కానీ రైతులకు తెలుసు అన్ని చోట్ల కూడా సరిగా కొనుగోలు కావడం జరిగింది. అంతేగాక కేంద్రం ఏదైతే అసలు ఈ పని కేంద్రంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేస్తుందో మొత్తం ధాన్యం కేంద్రం తీసుకునే అవసరం ఉన్నది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మొత్తం కూడా ఏదైతే ధాన్యం పోయిన సంవత్సరం కొన్ని గోడౌన్లో ఉందో ఈ సంవత్సరం ఏదైతే తీసుకున్నారో కొనుగోలు చేయడం జరిగిందో అంత ధాన్యం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే వారికి ఒక సత్తా ఉంది ఎక్స్పోర్ట్ చేయడానికి, వారికి ఇతర రాష్ట్రాలకి ఎక్కడైతే డెఫిసిట్ ఉందో అక్కడ పంపించడానికి ఈ సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం ఉంది, వారు అది చేయాలి. ఇప్పుడే వారు చెప్పినట్టు యూరియా, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కూడా, అక్కడ కూడా కనుక్కుంటే సార్ యూరియా ఎట్లయితే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో సరిగా రైతులకు ఇచ్చే సరఫరా ఉందో అక్కడ కూడా ఉన్నది. కానీ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి మళ్ళీ ఒక సోషల్ మీడియాలో వారు ఒక డ్రామా వేయడం జరుగుతుంది. నేను ఇదే రైతులకు అందరు కూడా ఇదే కోరుతున్నాను, మీరు వారి మాటలలో పోకండి అందరికీ కూడా. ఎందుకంటే పోయినసారి సంవత్సరం చూసినాము, యాప్ లేనప్పుడు రైతులు భయపడి ఉంటుందో లేదో ఆందోళనతోని 2 బస్తాలు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ 4 బస్తాలు తీసుకోవడం జరిగింది. దీని వలన ఎక్కడ కూడా ఎవరికి ఎక్కువ పోదు, ఎవరికి తక్కువ రాదు, అందరికీ ఏదైతే ఉన్నదో 1 ఎకరానికి 2 బస్తాలు అది ఇవ్వడం జరుగుతుంది మొదలు. తర్వాత మళ్ళా ఏదైతే ఇంకా 2 బస్తాలు అవసరం ఉన్నదో అది కూడా రాష్ట్ర ప్రభుత్వము గేటప్ ఉంది. యూరియా కూడా ఎక్కడ కూడా కొరత ఉండదు. కానీ మీరు చూస్తున్నారు అన్ని టీవీలలో ఛానళ్లలో కేటీఆర్, హరీష్ రావు యూరియా కొరత ఉంది, యూరియా. అరే రైతులలో లేదు ఆందోళన, టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఆందోళన. మా సత్తా పోతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారో అన్ని చోట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు, సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా కూడా 30 తారీఖు నాడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అందరూ కూడా సంతోషిస్తున్నారు.